ఫైనల్గా మల్లెల తీర్థంకి మనం మెట్లు కష్టపడి దిగి వచ్చినాం అన్నమాట. సో ఇంత మంచి వ్యూ కోసం కొంచెం కష్టపడ్డా కానీ తప్పులేదులేండి. ఇంకా ముందుకెళ్తే మాత్రం సూపర్ ఉంటుంది. ఇంకా అట్లనే కొంచెం ముందుకెళ్తే కొంచెం వరకే మెట్లు ఉన్నాయన్నమాట. ఆ మెట్ల నుంచి లెఫ్ట్ సైడ్లో శివుడిని, అమ్మవారిని, ఇంకా వినాయకుడిని గుడి ఉందన్నమాట. అంటే గుడిలాగా ఏం లేదులే కానీ ఒక సెట్ లాగా వేసి, ఇంకా అక్కడ నుంచి కొంచెం ముందు వరకు మెట్లు ఉన్నాయి. దాని తర్వాత మొత్తం బండరాలు అనమాట కిందకి. నా మిల్కి తల్లి చూడండి ఎంత మంచిగా ఎంజాయ్ చేస్తుందో అసలు. కాళ్ళ నొప్పులన్నీ కూడా అనలేదు అసలు. అంత మంచిగా దిగింది, ఆమెనే ఎక్కింది కూడా. ఎవరిని ఎత్తుకోమని కూడా అనలేదు. ఇంకా మా పండుగడు మాత్రం మా అమ్మని అయితే విడవలేదు. కిందకి మొత్తము ఇంకా రాళ్ళు ఉన్నాయి పోవడానికి. ఇంకా రాళ్ళ నుంచి అయితే పోవాలి. కొంచెం స్లిప్ అయినా ఇంకా మన పని అవుటే అట్లుంటుంది అన్నమాట. సో మొత్తం అయితే పాకరు ఉన్నాయి. ఇంకా జనాలు కూడా ఎక్కువ లేరు కాబట్టి మామూలుగానే ఉంది. లేదంటే అసలు కింద పడితే మాత్రం మనం పీస్ అవుతాము. అట్లుంటుంది అనమాట. సలేశ్వరంలో జరుగుతుంది అట్లా. సేమ్ ఇట్లనే ఉంటుంది. కాకపోతే మొత్తం ఇట్లా మెట్లు గిట్ల ఏమి ఉండవు అక్కడ సైడ్ అయితే. కానీ అంతా అదేం లేదు. ఇక్కడ కొంచెం డెవలప్డే ఉంది. కానీ మనం పైనుంచే వస్తాం కదా, ఎక్కడి నుంచి ఏడం నుంచో వస్తాయో కనపడవు మనకు వాటర్. కానీ వస్తాయి, అవి బండ మధ్యలో నుంచి వస్తాయి అనమాట. అంటే లేయర్లో మనకి భూమి లేయర్. కానీ వాటర్ అయితే ఎంత స్వీట్ ఉంటాయంటే మన వాటర్ ఫిల్టర్ వాటర్ అసలు దీని కింద పనికిరావు, అంత బాగుంటాయి అన్నమాట. ఇంకా మనకి ఎక్కడెక్కడో మూలికలను, వేర్లని, ఆకులని తాక్కుంటూ వస్తాయి కాబట్టి వాటి ఔషధాలు మొత్తం దీనికి పడతాయి అన్నమాట. స్వీట్గా ఉంటాయి. ఆ వాటర్ తాగితే కూడా ఏమైనా రోగాలు ఉంటే కూడా పోతాయి అని అంటారు అనమాట. ఇక్కడ వాళ్ళు నమ్ముతారు. ఇంకా వాటర్ మంచిగా పిల్లలు ఆడుకోవడానికి బాగుంటుంది కానీ పిల్లల్ని తీసుకుపోలేము, ఎందుకంటే చాలా డేంజర్ ప్లేస్ ఇది. కానీ వ్యూ అయితే సూపర్ ఉంది. ఎంత బాగుంది చూడండి. ఆ కిరణాలు అట్లా పడుతుంటే మధ్యలో ఆ రెయిన్బో కూడా వస్తుంది అనమాట. ఎంత బాగుందో. నాకైతే అట్లనే చూసుకుంటే చాలాసేపు ఉన్నా. ఇంకా మంచిగా ఎంజాయ్ చేసి వచ్చినాం అనమాట. సూపర్ ఉంది. వాటర్ అయితే ఎక్కడి నుంచి ఫ్లో అవుతున్నాయో తెలియదు కానీ వస్తాయి. ఇక్కడ ఎవ్రీ డే వస్తాయి అనమాట. 365 days ఎవ్రీ డే వస్తూనే ఉంటాయి ప్రతిరోజు. ఇంకా వర్షాకాలంలో అయితే ఇంకా ఫ్లో ఎక్కువ అవుతుంది. ఇప్పుడు వర్షాలు అంతగా లేవు కాబట్టి మరి అంతంత మాత్రమే ఒక్క ఫాల్ మాత్రమే ఉందన్నమాట. ఇంకా లేదంటే ఇటు పక్క మొత్తం ఉంటాయి. వర్షాకాలం స్టార్టింగ్ కాబట్టి ఈ మాత్రం ఉన్నాయి, లేదంటే ఫుల్ ఫ్లో ఉంటది అనమాట. ఇంకా కిందికి అయితే ఇంతకు ముందు స్విమ్మింగ్ కి అట్లా అలో చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు ఆ ఇన్సిడెంట్ జరిగిన కా నుంచి ఇంకా స్విమ్మింగ్ అయితే అలో చేస్తలేరు అనమాట. వాళ్ళు దగ్గరుండి మరి అసలు బండలాగా ఉంది, పక్కకు అసలు పోనిస్తలేరు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మరి